వెల్కమ్ టు ఎస్ఏసీ న్యూస్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం కోసమే కూటమి ప్రభుత్వం ఏర్పడిందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదతి పేర్కొన్నారు. కడియం మండల పరిషత్ కార్యాలయం వద్ద మండల పరిషత్ అధ్యక్షులు వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే గోరంట్ల చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గోరంట్ల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే పెన్షన్లు లబ్ధిదారులకు అందజేసే ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వం నిర్వాకం వలన 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నప్పటికీ, అనేక కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పెంచిన పెన్షన్ లబ్ధిదారులకు అందజేస్తున్నామని గోరంట్ల అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గత 3 నెలల బకాయి 3,000 రూపాయలతో పాటు జూలై మాసంలో అందించే 4,000 రూపాయలు కలుపుకుని మొత్తం లబ్ధిదారులకు 7,000 అందిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా దివ్యాంగులకు 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు పెంచి పెన్షన్ అందిస్తున్నామన్నారు. నడవలేని బయటికి వచ్చే పరిస్థితి లేని వారికి వైద్య పెన్షన్గా 10,000 రూపాయలు అందిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా అంతర్గత రహదారులు, డ్రైన్స్ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో 19,861 మంది లబ్ధిదారులకు 13.58 కోట్ల రూపాయలను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ క్రింద అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎలుగుబంటి నాని, ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్, టిడిపి రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు మార్గాని సత్యనారాయణ, సర్పంచులు ఆనందేవుల చంటి, మూసుగంటి సత్యవతి ప్రసాద్, వైస్ ఎంపీపీ పంతం గణపతి, జనసేన పార్టీ మండల అధ్యక్షులు ముద్రగడ జమీ, రూరల్ బీజేపీ ఇన్ఛార్జ్ ఆకుల శ్రీధర్, కూటమి నాయకులు ఆదిమూలం సాయిబాబా, ముమ్మడి దేవినాగేశ్వరరావు, గుత్తుల హరిప్రసాద్, వరగోగుల వెంకటేశ్వరరావు, చిలుకూరి ప్రభ, ఎంపీడీఓ రాజ్ మనోజ్, పలువురు అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.